ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో దేవుని పాదసన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రయత్నిస్తున్నాను. ఈరోజు చాలా చక్కగా పాడారు. ఈరోజే కాదు, ప్రతి వారం చక్కగా మంచి గంభీరమైన స్వరాలతో వారు చాలా బాగా పాడుతున్నారు, చక్కగా ప్లే చేస్తున్నారు. చాలా సంతోషం. దేవుని బిడ్డలుగా మనం కూడా నేర్చుకొని అందరూ స్వరాలు కలిపి పాడితే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. అందరూ కలిసి నేర్చుకోండి, పాడండి, కలిసి దేవుని స్తుతించండి, ఆరాధిస్తూ దేవుని మహిమపరిస్తే స్తుతుల మూలమున దుర్గమును స్థాపించే దేవుడు, స్తుతుల మూలమున దుర్గమును స్థాపించే దేవుడు. ఆయన స్తుతులు పరిస్థితులనే మార్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా చక్కగా పాడిన మిమ్మల్ని అభినందిస్తున్నాను, ప్లే చేసిన బిడ్డలను అభినందిస్తున్నాను. ఈరోజు కొంచెం బలహీనంగా ఉన్నా దేవుడు మరి ఈరోజు నాకు శక్తి నుంచి నడిపించారు. రాత్రికాల సమయంలో చాలా బలహీనమయ్యాను, ఎందుకో తెలియదు. సడన్గా 12 గంటలకి పండుకున్నాను, 3 గంటలకి మెలకు వచ్చింది. ఇంకా ఊపిరి అందట్లేదు, చాలా ఇబ్బంది పడ్డాను, చాలా బాధపడ్డాను. మరలా 4:30 వరకు వెయిట్ చేసి మరలా 4:30కి పండుకుంటే మళ్ళీ 5 గంటలకి మెలకు వచ్చింది. అప్పటి నుంచి అంటే గజిబిజిగా వికారంగా ప్రాణం అంతా తేలిపోతూ చాలా ఇబ్బంది పడ్డాను. ప్రార్థన చేసుకున్నాను. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడిచ్చిన శక్తిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఈ దినాన్న చీమలను గురించి, వాటి యొక్క జ్ఞానం గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుదాం. చీమల జ్ఞానం. మనకి చిన్నప్పుడు ఒక స్టోరీ వింటూ ఉండేవాళ్ళం. చీమ ఎందుకు పుట్టావు అంటే, నా పొట్టులో వేలు పెడితే నేను పుట్టినా అన్నదట కదా. చీమ గురించి చక్కని కథ. అలాగే ఒక చీమట నీటిలో పడిపోయిందట. పైనుంచి గమనిస్తున్న ఒక పావురం చూసి అయ్యో పాపం అని ఒక ఆకుని తుంచి కింద పడేస్తే ఆ చీమ ఆకు మీద ఎక్కి ఒడ్డుకి మొత్తానికి చేరుకుంది. మరొక రోజు ఆ చీమ ఒక సంఘటన చూస్తుంది. ఏంటంటే, ఒక వేటగాడు ఈ పక్షిని చంపడానికి గురిపెట్టి ఉన్నట్ట. అప్పుడు ఈ చీమ గమనించి, అరే, నన్ను రక్షించినటువంటి ఆ పక్షి ప్రమాదంలో ఉంది, తనని ఎలాగైనా నేను రక్షించాలి అని వెళ్ళి ఈ చీమ ఆ వేటగాడిని కుట్టేసరికి అతడు గురిపెట్టిన ఆ బాణం వేరే చోటికి వెళ్ళిపోయింది. అలాగా సంతోషించి ఆ పావురం ఎగిరిపోయింది. ఇది మనకి తెలిసిన చాలా విలువైన ఒక శ్రేష్టమైనటువంటి కథలు. ఇవి చిన్నపిల్లలకి మన పాఠాల్లో నేర్పించేవారు. అవి నీతి కథలు. నిజమే, మనం కూడా ఈ చీమల, ఆ పావురముల ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి అని ఒక పాఠాన్ని చిన్నపిల్లలకు నేర్పించడం, అది ఎంతో గొప్ప నీతి. ఈ దినాన్న సొలొమోను మహాజ్ఞాని ద్వారా దేవుడు కూడా మనకి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఈ జ్ఞానము ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? మనం స్కూల్కి పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నాం అంటే, వారు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. వారు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పుడు మనకి ఎల్కేజీలు ఉండేవి, యూకేజీలు ఉండేవి, కానీ ఎక్కువగా ఫస్ట్ స్టాండర్డ్లోనే జాయిన్ చేసేవారు. మా చిన్నప్పుడు తెలుసు, అది స్టార్టింగ్ అనుకుంటా. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలకే నర్సరీలో జాయిన్ చేసేస్తున్నారు.
ఆ నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీకి వెళ్ళిపోతున్నారు. అంటే పిల్లలకి జ్ఞానం రావాలి. పుట్టుకతోనే వాళ్ళకి తల్లిదండ్రుల ద్వారా జ్ఞానం వస్తుంది. అలాగే స్కూల్లో జాయిన్ చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది. వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు చాలా ఆలోచిస్తాం మనం. ఏ స్కూల్ బాగుంటుంది, ఎవరు బాగా చెప్తారు, ఎక్కడ బాగుంటుంది అని ఆలోచించి అడిగి తెలుసుకొని అక్కడ జాయిన్ చేస్తాం. డబ్బు ఎంతైనా పర్వాలేదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించడానికి పంపిస్తున్నాం మనం. సొలొమోను ఏం చేస్తున్నారంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? జ్ఞానం రావాలంటే చీమల దగ్గరికి వెళ్ళండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను చూసి జ్ఞానము తెచ్చుకో అని చెప్పి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం దయచేసి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. చాలండి. ఇప్పుడు మనం దేని యొద్దకు వెళ్ళాలంటే చీమల దగ్గరికి వెళ్ళాలి. అలాగే 26వ అధ్యాయంలో చదవద్దు, కానీ మనం చదివిన వాక్య భాగంలో ఈ చీమల యొక్క శక్తి ఎంత? అవి చాలా బలహీనమైనటువంటి చీమలు. అవి ఏమాత్రము కూడా బలమైనవి కాదు. అయినా కానీ ప్రియులరా, వాటి యొక్క అవి ఏం చేస్తూ ఉన్నాయి అని అంటే, అవి చాలా జ్ఞానాన్ని కలిగి అవి తాము సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 30వ అధ్యాయంలో మనం చూస్తాం. 30వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మనము చీమలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకును. కాబట్టి మొదటిగా మనం గమనిస్తున్నట్లయితే సొలొమోను మనకి తెలియజేసే విషయం ఏంటంటే, చీమలు బలహీనమైనవి, బలము లేని జీవులు. అయినా కూడా ప్రియులారా, అవి ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి అని మనకి వివరిస్తున్నాడు. ప్రియులారా, వాటికి ఊపిరితిత్తులు లేవు, లేవు. అయినా కూడా వాటి యొక్క రంధ్రముల నుండి, బాడీలో ఉన్నటువంటి రంధ్రముల నుండి అవి డైరెక్ట్గా అవి జీవించగలుగుతున్నాయి అన్నమాట. అలాగే ప్రియులారా, ఇందులో మూడు విషయాలు ఉంటాయి. అంటే రాణి చీమ ఒకటి ఉంటుందట. దాని యొక్క జీవిత కాలము 14 నుంచి 28-30 సంవత్సరాల వరకు రాణి జీవించడానికి ఉంటుందట. అలాగే ఇందులో మగ చీమ మాత్రం అది కొన్ని వారాలు మాత్రమే బ్రతుకుతుందట, చనిపోతుంది. అయితే ప్రియులారా, ఇందులో ఏముంది అంటే, ఇవి కొన్ని శ్రామికమైనటువంటి చీమలు ఉంటాయి. శ్రామికమైన చీమలు అంటే వర్కర్స్, పని చేసే చీమలు. తర్వాత మరికొన్ని గుంపు ఉన్నాయి. అవేంటి అంటే, ఇవి సైనిక చీమలు, ఇవి సోల్జర్స్, ఇవి ఒక సైన్యం అన్నమాట. అంటే ఇవి కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఏం చేస్తాయంటే ఇవి కాపాడుతూ ఉంటాయి. ఈ శ్రామికమైనటువంటి చీమలు ఏం చేస్తాయంటే, ఇవి బయటికి వెళ్ళడం, ఆహారాన్ని సంపాదించుకొని రావడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. అలాగే సైనిక చీమలు ఏం చేస్తాయంటే, ఈ రాణి చీమను కాపాడుకుంటూ తర్వాత అది పెట్టినటువంటి గుడ్లను వాటి భద్రపరచడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఇవి చేస్తూ ఉంటాయి. ఏ శత్రువు మీదైనా సరే అవి దాడి చేయడానికి రెడీగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఇందులో ఆ విధంగా ఆ చీమల గురించి అసలు దీని గురించి చదివితే ఇది ఒక శాస్త్రం, చీమల శాస్త్రం ఇది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలు దీని గురించి, చీమల గురించి చెప్పుకోవచ్చు, కానీ టైం మనకి చాలదు. కాబట్టి సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలను చూసి జ్ఞానము తెచ్చుకో అని అంటున్నాడు సొలొమోను మహాజ్ఞాని. కాబట్టి చీమల్లో మొదటి యొక్క లక్షణం ఏంటంటే చురుకుదనం.
చీమలలో ఉన్న మొదటి లక్షణం మనం జ్ఞాపకం చేసుకుంటాము. అదేంటి అంటే చురుకుదనం. ఏంటమ్మా? చురుకుదనం. చురుకుదనానికి ఆపోజిట్ ఏంటి? వ్యతిరేక పదం సోమరితనం. ఇప్పుడు చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే, ఇది ఎవరికి చెప్తున్నాడు అని అంటే సోమరికి చెప్తున్నాడు. ఇది అందరికీ కాదు. ఈ చీమల దగ్గరికి వెళ్ళాల్సింది ఎవరు అంటే ఈ సోమరితనంతో జీవించే వారిని చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. సోమరితనం అంటే మనిషికి బద్ధకం, మనిషిలో ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యం. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తారు. సాధారణంగా ప్రొద్దుటే లేచేవారు కదా. మనం ఒకప్పుడు చిన్నప్పుడు ఈ టెక్నాలజీ రాకముందు ఏమంటే స్త్రీలు పొద్దున్నే చక్కగా 5 గంటలకు లేచి చక్కగా తమ ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా బయట కల్లాపు జల్లుకొని నీట్గా ఇంటిని చేసుకొని ఇంటి వారందరికీ కావాల్సినవి ఏమి ఉన్నాయో అవన్నీ చక్కదిద్దుకొని శుభ్రంగా ఉండేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నారు అంటే 8, 9, 10 కూడా లేచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? అంటే ఏమి అంటే దానికి గల కారణం రాత్రి లేటుగా పడుకోవడం. అందుకే ఉదయం లేవడం కూడా అంత లేటుగా లేస్తున్నాం. సైన్స్ ప్రకారంగా 4 గంటలకు లెగిస్తే త్వరగా పడుకొని 4-5 గంటలకల్లా మనం లెగిస్తే ఆ వ్యక్తి ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారట. కానీ ప్రియులారా, మనం పడుకోవడమే 1 గంట 2 పడుకుంటే ఇంకా లేచేది టైంకి లెగిస్తాం. కాబట్టి మనిషికి బద్ధకం కలుగజేస్తుంది, మనిషికి నిర్లక్ష్యాన్ని తీసుకొస్తుంది. ఒక మనిషి యొక్క బద్ధకం, నిర్లక్ష్యం ఆ మనిషికి చాలా భయంకరమైనటువంటి శోధనలు తీసుకొస్తుంది. సోమరివాని యొక్క చేను ఎలా ఉంటుందంట? ముళ్ళ కంచె. సోమరివాని చేను ఎలా ఉంటుందండి? ముళ్ళ కంచె. అంటే చేను అయితే ఉంది, పొలం అయితే ఉంది, కానీ ఆ పొలంలోకి వాడు వెళ్ళట్లేదు. పొలంలోకి వెళ్ళి ఏం చేయాలి? సేద్యం చేయాలి. ఆ పొలంలోకి వెళ్ళి నీరు పెట్టాలి. ఆ పొలంలోకి వెళ్ళి మొక్కలు నాటాలి. ఆ పొలంలోనికి వెళ్ళి దానికి కావలసిన ఎరువు వేయాలి. ఆ పొలంలోనికి వెళ్ళి ఏదైనా అక్కడ కలుపు మొక్కలు ఉంటే పీకేయాలి. ఆ పొలంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి శత్రువు వస్తున్నారేమో, ఏదైనా జంతువులు వస్తున్నాయేమో అని కనిపెట్టుకుంటూ ఉండాలి. అది ఒక పొలము కలిగిన యజమాని యొక్క లక్షణం. కానీ ప్రియులారా, ఈ బద్ధకస్తుడు సోమరి ఏం చేస్తాడంటే, నా పర్వాలేదులే, రేపు వెళ్తానులే, నా పొలమే కదా, ఎప్పుడూ ఉండేదే కదా, తర్వాత చూద్దాంలే, ఏమీ కాదులే అనుకుని నిర్లక్ష్యముగా ఉండేటటువంటి వ్యక్తి సోమరి. ప్రియులారా, సోమరితనం మనిషి యొక్క జీవితానికి చాలా చింపిరి గుడ్డలకు కారణం. సోమరితనం చింపిరి గుడ్డలకు కారణం. సోమరివాని చేను ముళ్ళ తుప్పలు, ముళ్ళ కంపలు. ఒకటి, మన ఆరోగ్యం విషయంలో కూడా బద్దకించకూడదట. మన ఆరోగ్యం విషయంలో కూడా ఏం చేయకూడదండి? మనం బద్దకించకూడదు, మనం నిర్లక్ష్యం చేయకూడదు అంటాడు. చాలామంది పట్టించుకో కానీ ఎప్పుడు మనకి బలహీనత బయటపడినప్పుడు, మనకి ఏదైనా శోధన మన మీదకి వచ్చినప్పుడు, మనం అనారోగ్యానికి గురైనప్పుడు అప్పుడు మనం వెతుక్కుంటాం. అప్పుడు డాక్టర్ చెప్తాడు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని. అప్పటి వరకు కూడా ఏదైనా మనకి బయటపడే వరకు కూడా దాని గురించి మనం పట్టించుకోము కదా. పెద్దలు చెప్పినా పట్టించుకోము, తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోము. కాబట్టి శోధన వచ్చిన తర్వాత దాని యొక్క ఆ మాటలు గుర్తొస్తాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా బద్ధకం మంచిది కాదు ప్రియులారా. అలాగే మన కుటుంబం విషయంలో కూడా మనిషికి బద్ధకం మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే
కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ఇంట్లో స్త్రీ అయినా లేక పురుషుడైనా పిల్లలైనా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేసుకోకపోతే గనక ఆ వ్యక్తి సోమరి. ఆ వ్యక్తి ఎవరండి? సోమరి. ఆ స్త్రీ అయితే వేకువని లేచి తన ఇంటిని శుభ్రం చేసుకొని తన భర్తను, తన పిల్లలను, తన కుటుంబాన్ని కావలసినవన్నీ సమకూర్చుకొని నీటిగా సమస్తాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఖాళీగా ఉండబుద్ధి కాదు పిల్లల. మరి ఏదైనా పని చేసి అలవాటు ఉన్న వాళ్ళు పెద్ద అయిపోయారు కూడా ఎలా ఉంటారంటే, ఖాళీగా ఎందుకమ్మా నువ్వు వయసు చూసి కూర్చో అన్నా కూడా కూర్చోరు వాళ్ళు. ఏదో ఒకటి తీయడం, కడగడం, తొడవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలవాటు చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. అలాంటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. తమ పని తాను చేసుకోగలిగినటువంటి వారిగా ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి పురుషులైతే ప్రతి ఒక్కరూ కష్టపడాలి, పని చేసుకోవాలి. అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది మరి కూలి పనైనా, మరి ఏదైనా కూడా మనము కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని మన కుటుంబాన్ని పోషించుకోవలసినటువంటి బాధ్యత మనకు ఉంది అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం పోషించుకోవలసిన బాధ్యత. ఎవరైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా తన భార్యను నిర్లక్ష్యం చేస్తే, తన భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రియులారా, వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. ఎందుకంటే దేవుడు తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలని దేవుడే చెప్తున్నాడు. కష్టపడాలి, పని చేసుకోవాలి, తన భార్యను పోషించుకోవాలి. పిల్లల గురించి కూడా, భవిష్యత్తు గురించి కానీ, మంచి విషయాల గురించి కానీ, పిల్లల గురించి ప్రతి ఒక్క తండ్రి కష్టపడాలి. ప్రియులారా, కష్టపడకుండా మనం కూర్చుని తిందాం అనుకుంటే ఆ వ్యక్తి బద్ధకస్తుడు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. అలాగ ఉండే వారి యొక్క జీవితాల్లో చాలా అప్పులు పాలైపోయి, చాలా భయంకరమైనటువంటి శ్రమల పాలైపోయి జీవించే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఈ చీమ చురుకుగా ఎలాగైతే ఉంటుందో ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి మనిషి కూడా చలాకీగా ఉండాలి. ఏ పనైనా సరే బద్దకించకూడదు. ఇటు దేవుని పని విషయంలో కూడా మనం బద్దకించకూడదు. దేవుని యొక్క సన్నిధి విషయంలో కూడా బద్దకించకూడదు. అది సోమరితనం ఏం చేస్తుంది చెప్పండి? చింపిడి గుడ్డలకు కారణమవుతుంది. సోమరి యొక్క చేను ముండ్ల కంచే అనుకున్నాం. అంటే ఏ ప్రయోజనము కూడా మనము కలిగి ఉండవు. అందుకే ప్రసంగి ఒక మాట అంటున్నాడు. ఆయన చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము 18వ వచనం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడి పోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. గమనించండి, ఏంటంట? సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోద్దట. కేడీపేట చర్చ్లో నేను అక్కడ పనిచేసినప్పుడు అక్కడ చాలా భయంకరంగా ఉండేది ప్రాంతం. ఏమండి, నేను భయంకరమైన ప్రదేశాల్లో నుంచి వచ్చాను దేవుని పరిచర్యలో. పాములు వచ్చి ఎదురుగా ఎలా గాడే పట్టి ఏమంటారు, తాటి పట్టిలతోని పెంకుటిల్లు చేశారు అక్కడ. అది చర్చికి అదే పెంకు, అదే అలాగే పాస్టర్ గారి నివాసానికి కూడా అదే. అది ఇలాగ వంగిపోయింది. ఏ రోజు కూలిపోద్దో తెలియదు. నేను చాలాసార్లు చెప్పాను, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. పిల్లగా అది ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అంతటి భయంకర స్థితిలో ఆ యొక్క ఉండేది. దాని గురించి పట్టించుకొని నాగుడు ఉండేవాడు కాదు. అప్పుడు ఏం చేశామంటే, మేమే బయటకు వచ్చేసి మేమే అద్దె తీసుకుని అద్దెకి వెళ్ళిపోయాం. అప్పుడు సడన్గా అది కూలిపోయింది. మొదట దానిని సరి చేస్తే
ఎంతో బాగుండేమో, కానీ దానిని పట్టించుకోకపోవడం వలన డబుల్ ఖర్చు అయిపోయింది. ఒకవేళ మేము అక్కడే ఉండుంటే మా పరిస్థితి అంతే. దేవుడు తప్పించాడు. అంటే ఎందుకు మాటలు చెప్తున్నానంటే, సోమరి యొక్క ఏం చేస్తుందంటే ఇల్లు ఏమైపోతాడండి, ఇంటి కప్పు దిగబడిపోద్ది. చేతుల బద్ధకము చేత ఇల్లు కొరియును అని అంటాడు. ప్రియులారా, మనము ఎప్పుడు కూడా సోమరిగా ఉండకూడదు. మన కుటుంబాన్ని మనం సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకి దేవుడు ఇచ్చాడు. తిమోతికి రాస్తూ, ప్రియులారా, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చెప్తున్న మాట, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. ఎవడైనాను స్వకీయులను అమ్మా విశేషముగా తన ఇంటి వారిని, జాగ్రత్తగా వినండి, ఎవడైనాను స్వకీయులను అంటే విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల ఎలా సంరక్షిస్తాడు? ప్రతివాడు తన ఇంటి వారిని సంరక్షించాలి. సంరక్షించడం అంటే ఎలా? సంరక్షించడం అంటే కష్టపడి పని చేసుకుని వారికి, భార్యకు, పిల్లలకు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. అలాగా చేయకపోతే వాడట విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. వాడికంటే ప్రియులారా అవిశ్వాసే బెటర్. అవిశ్వాసే బెటర్. ఎవరికంటే తన ఇంటి వారిని సంరక్షించని వాడు అంటే బద్ధకస్తుడు అన్నమాట. కొంతమంది భార్య కష్టపడి సంపాదించి తీసుకొస్తుంటే ఆ సంపాదన మీదే ఆధారపడి ఇంట్లో ఉండి అలాగా భార్యని డ్రాప్ చేయడం, తీసుకురావడం, వచ్చి ఆ తినేవాళ్ళు ఉన్నారు చాలా మంది. నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ లోనే ఉన్నారు. కానీ ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా అలా ఉండకూడదు. ప్రతి ఒక్క పురుషుడు తన యొక్క కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఇది దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కష్టపడి సంపాదిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదనను దేవుడు ఏం చేస్తాడండి? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మనం దేవుని సన్నిధి విషయంలో కూడా బద్దకించకూడదు. దేవుని యొక్క ఆరాధించుటలో బద్దకించకూడదు. ఎప్పుడైతే మనం బద్దకిస్తామో దేవుని దీవులకు మనం దూరంగా ఉంటాం. అది ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. మీకు పదే అనేక సార్లు నేను చెప్తున్నాను, దేవుని సన్నిధికి ఎప్పుడుకి వస్తున్నామో వారానికి ఒక్కసారి కనీసం అది 2 గంటలు కూడా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం అంటే దానికి గల కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణాలు ఏమిటో ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. అవకాశం లేకపోతే అనుకోవచ్చు, అవకాశం ఉండి కూడా మనము సమయానికి తండ్రి సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నాము అని అంటే ఏంటి ఆ కారణం? ఇందులో బద్ధకం అనేది కూడా ఒక కారణం అయి ఉండొచ్చేమో కదా. ఆలస్యంగా లేవడం అనే ఒక కారణం అయి ఉండొచ్చు కదా. పర్వాలేదులే, ప్రారంభంలో ఏముంటదిలే, వాక్యం టయానికి వెళ్దాం అని అనుకునే ఒక ఆలోచన ఉండొచ్చు కదా. ప్రియులారా, మనము ఏ విధమైన ఆలోచనతో ఉంటూ వెనుకాడుతున్నామో మాకైతే తెలియదు, కానీ అది మనకే వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. ఏ రోజైనా సరే, ప్రతిరోజు ఒకవేళ లేటుగా లేచి ఉండొచ్చేమో, కానీ ఆదివారం వచ్చిందంటే వేగంగా లేచి దేవుని సన్నిధికి అవసరమైతే 10 అంటే 9:30 కన్నా వచ్చి, 9:45 కన్నా వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుని సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసుకోండి. దేవుని యందు విశ్వాసంతో ఉండండి. ఆ దినాన్న దేవా నీ సన్నిధిలో నేను గడపడానికి వచ్చాను, దేవాన్ని ఆరాధించడానికి వచ్చాను, ఈ దినాన నా మనసు ప్రశాంతపరచండి, నన్ను శుద్ధినిగా చేయండి, నీ వాక్యం నా హృదయంలో నాటుకుపోవాలి ప్రభా, నన్ను బలపరచండి అని సిద్ధపాటుతో కూడిన ప్రార్థన చేసుకోండి. కానీ ప్రియులారా, మనం ఎందువలన అలా నిర్లక్ష్యం ఉంటామో నాకైతే తెలియడం లేదు. ఎన్ని చెప్పినా కూడా మనం అలాగే ఉంటాము. కనుక మనము మారాల్సినటువంటి బాధ్యత ఉంది.
ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావాలి, కానీ సోమరులుగా మనము ఏమాత్రము ఉండకూడదు. సోమరిగా ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం మనకి ఉండదు. అందుకనే సామెతల గ్రంథము 26వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము ఈ 26వ అధ్యాయంలో ప్రియులారా మనము గమనిస్తూ ఉన్నప్పుడు 14వ వచనం చూడండి, 13వ వచనం నుంచి చూడండి. సోమరిని ఏమంటాడట? దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉన్నదను, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. ఏమండి, ఎంత భయంకరమైన విషయాలు చెప్తున్నాడు సోమరి గురించి. సోమరి అసలు తినడం కూడా కష్టం అనుకుంటాడట. నా ఫ్రెండ్ ఉండేవాడు, బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆ ఫ్రెండ్ వాడు ఎందుకు తీసుకొచ్చి పడేశారు రా బాబు వీడిని అనుకునేవాడు. వాడు మంచం మీదే ఉండేవాడు, 24 గంటలు మంచం మీదే ఉండేవాడు, క్లాస్కి కూడా వచ్చేవాడు కాదు. ఏమిరా అంటే అసలు ఏమీ లేదు, అంటే లేవడానికి కూడా వాడికి ఎంత బద్ధకమో, ఎన్ని తిట్టినా కూడా పట్టించుకునేవాడు కాదు. చివరికి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీరు తీసుకుపోండి అంటే వాళ్ళేమో అయ్యా అదేదో మాట్లాడయ్యా ఉంచుతాయా అని బతిమాడేవారు. ప్రియులరా, అతను ఎందుకు పనికి రాకుండా పోయాడు? ప్రియులరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఉంటారు తినడానికి కూడా బద్ధకమే. పిల్లలు ఉన్నారు, యవనస్తులు, ఇప్పటికీ కూడా ఆ మమ్మీని తినిపించి మమ్మీ అనేవాళ్ళు ఉన్నారు కదా, తినిపించమనే వాళ్ళు ఉన్నారు. అంటే తినడానికి కూడా బద్ధకం. అది ప్రేమ అనుకుంటారు కానీ బద్ధకం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తిత్వాలు మనకెంతో తల్లిలు కూడా పిల్లలను పాడు చేస్తున్నారు. ప్రేమ ఏం చేస్తుందంటే, నేను తినిపిస్తాను, తిన్నాను, తిను అని తినిపించడం, అది ఇంకా బద్ధకస్తులు చేస్తున్నారు. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ సోమరి ఏం చేస్తాడట? పడక మీదే తిరుగుతాడట. ఎందుకు అక్కడికి వెళ్ళంటే దారిలో సింహం ఉంది అంటాడట. ఇక్కడ సింహం ఉంది అంటాడు. ప్రతి ఏంటంటే వంకలు పెట్టేవాళ్ళు. ఈ సోమరులు ఏం చేస్తారంట? వంకలు పెడతారు. వంకలు ఏదైనా చెప్పామనుకోండి, ఏదో ఒకటి వంకలు పెడతారు వాళ్ళు. ఇప్పుడు కూడా చర్చికి ఎందుకు రాలేదమ్మా అన్నాం అనుకోండి, చాలా మంది రీజన్ చెప్పేవాళ్ళు, నిజంగా చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. హార్ట్ఫుల్గా మీరే మన సాక్షిని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు రాలేదు అన్నాం అనుకోండి, కరెక్ట్గా నిజం చెప్తారు. ఏ రోజైనా మంచిది చెప్తే, అలాగే చెప్తే చాలా సంతోషం. కానీ ఎన్ని వంకలు చెప్తారో కదా. ఏమంటే నాకు కుదరలేదండి, కడుపులో నొప్పి వచ్చి, నొప్పి రాకపోయినా నొప్పి వచ్చిందండి, బాగానే ఉంటారు కానీ జ్వరం వచ్చిందండి, లేదండి చుట్టాలు వచ్చారండి, ఎందుకు ఆగిపోయాం మొత్తం మీద. కానీ ఎందుకు రాలేదంటే ఏదో ఒకటి అలాగే చేసే మనసు. పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు దేవుని యొక్క సన్నిధికి రావడానికి బద్దకించేవారిగా ఉంటూ ఉన్నారు. సమయానికి రాలేని వారిగా ఉంటూ ఉంటారు. అందుకే ఇక్కడ సోమరిని జ్ఞాపకం చేసుకోవాలి. పని చేసుకోమని చెప్తే ఏదో వంకలు పెట్టేటటువంటి వారు కూడా ఉంటారు. ప్రార్థన చేయమంటే వంకలు పెట్టేవారు ఉంటారు. అలాంటి వారు పిల్లల సోమరులు. ఇలాంటి సోమరులు పాత్రలో చేయి ముంచుతారట, కానీ పిల్లల నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టం అనుకుంటారు. దేవుని ప్రియులారా, మనము ఎలా ఉండాలి అని అంటే ప్రియులారా, మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అంత విశ్వాసము కలిగి ఉత్సాహముగా దేవుని పని కొరకు రావాలి, ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి, ఉత్సాహముగా ప్రియులారా మనం ఉండాలి. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి మాట. తర్వాత ఈ సోమరి ఏం చేస్తాడంటే ఎవరి మాట వినడు. సోమరి అనుకుంటాడట తనకు తానే నేనే జ్ఞానిని అని అనుకుంటాడట. ఎవరి మాట వినడు. అలాంటి వారు కూడా ఎవరండి? సోమరులే. విని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. విని నేర్చుకోవడం. అందుకే ప్రియులారా, మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు నాకు అన్నీ తెలుసు, ఇంకెవరు చెప్పకూడదు, నాకంతా తెలుసు అనుకుని ఉండిపోతారు. మిడిమిడి జ్ఞానం కలిగిన వారు.
ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలంటే సోమరులు అని అనాలి. పిల్లరా, కొద్దిగా తెలుసుకొని నాకు అంతా తెలుసు అనుకునే అజ్ఞానము కలిగి జీవించే వారిని పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే 16వ వచనంలో అన్నాడు, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అని అనుకును అని అంటాడు. ప్రియులారా, సామెతల గ్రంథములో 10వ అధ్యాయంలో మనము చదువుతున్నప్పుడు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనములో ఒకసారి మనం గమనించుదాం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ప్రియులారా, వీడు కూడా ఏ కోవకి చెందినవాడట? సోమరి అనే కోవకి చెందినటువంటి వాడు. చూడండి, వీడేం చేస్తాడట? వేసవి కాలంలో కూర్చాల్సింది వాడు ఏం చేస్తాడట? కోత కాలమందు నిద్రపోతాడట. అలాంటి వాడు సిగ్గుపరిచేవాడు. తర్వాత ఇంకా మనము 25వ వచనంలో 26వ వచనంలో చూస్తాం. 10వ అధ్యాయం 26వ వచనంలో, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉన్నాడు, సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. ఎవరైనా సోమరిని పనిలో పెట్టుకుంటే ఆ కంపెనీ నాశనం అయిపోతుంది. అంతే కదండి. ఎవరైనా సరే సోమరుడిని కనుక ఆ కంపెనీలో కానీ ఆ షాపులో కానీ లేకపోతే దేనికైనా జాబులు పెట్టుకున్నారనుకోండి, అది పతనమే, ఆ బిజినెస్ నాశనం అయిపోద్ది. కానీ చలాక్గా ఉంటారు చూడండి, ఉత్సాహంగా ఎవరైతే చేస్తారో ఆ బిజినెస్ని డెవలప్ చేస్తారు, ఆ జాబ్కి కీర్తి తీసుకొస్తారు. అలాంటప్పుడు యజమానుడు ఏం చేస్తాడంటే గుర్తించి, శభాష్ నువ్వు చాలా కష్టపడుతున్నావు కాబట్టి ప్రమోషన్స్ ఇస్తారు. తనకి ఇంకా మంచి యాక్టివ్గా ఉన్నాడని, ఆ యాక్టివ్గా తన బిజినెస్ని డెవలప్ చేస్తున్నాడని ఏం చేస్తారంటే అతనికి శాలరీ పెంచుతారు, ఇంకా తనకి జాబ్ అనుకోండి ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఎంతెంతో పైకి తీసుకుని రావడానికి చాలా కష్టపడతారు. ప్రియులారా, నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయట. సోమరిగా ఉండి ఎవరైతే ఉంటారో ప్రియులారా, తను బాగుపడడు, తన ఇంటి వారు బాగుపడరు, తిరిగి తాను ఎక్కడ ఉంటాడో ఆ వ్యవస్థ కూడా నాశనం అయిపోద్ది. అలాగే దేవుని బిడ్డలారా, మన బద్ధకం, మన నిర్లక్ష్యం, ప్రార్థన చేయడానికి బద్దకిస్తున్నారా? దేవుని ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నారని అర్థం. దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి మీరు బద్దకిస్తున్నారా? దేవుని యొక్క శక్తికి దూరం అయిపోతున్నారని అర్థం. పిల్లరా, దేవుని సన్నిధికి మీరు దూరం అవుతున్నారా? దేవుని యొక్క ఆశీర్వాదానికి మీరు దూరం అయిపోతున్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి, మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనము దేవుని కొరకు ఆశపడాలి. ఇక్కడ చీమ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, వాటి నడతలను చూసి జ్ఞానం తెచ్చుకోమని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ చీమలు ప్రియులారా చురుకైనటువంటివి అనేది గుర్తుపెట్టుకోండి. బద్ధకమైనవి కాదు ఇవి. ఇది సాకులు చెప్పే చీమలు కాదు ఇవి. వంకలు పెట్టేటటువంటి చీమలు కాదు. తర్వాత వెళ్దామని నిర్లక్ష్యంగా ఉండే చీమలు కాదు. ఇవి ఎప్పుడు కూడా చురుకుగా ఉంటాయి. మీరే గమనించండి, మీ ఇంటి దగ్గర వస్తాయి చీమలు. సుమారుగా 12,000 నుండి 16,825 రకాల చీమలు ఉన్నాయి. ఇంకా సైంటిస్టులు కనిపెడతా ఉన్నారు ప్రియులారా. ఈ చీమలు, ఇన్ని రకాల చీమలు ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క జాతి పనిచేస్తుంది. ఇందులో ప్రియులారా మనం గమనిస్తున్నాం, ఏ చీమ అయినా కూడా చలాకీగానే ఉంటది తప్ప ఏ చీమ కూడా బద్ధకంగా ఉండే చీమ మాత్రం లేదు అనేది జ్ఞాపకం చేస్తున్నాం. చలాకీగా ఉండాలి. చలాకీ అంటే హైపర్ యాక్టివ్ కాదు. హైపర్ యాక్టివ్ వేరు. హైపర్ యాక్టివ్ అంటే ఏదో చేసేయాలి, ఏదో చెందేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో అని ఉన్నదానికి డబల్ ఎక్కువైపోయి గజిబిజి అయిపోతుంది తప్ప ఈ ఉత్సాహము, ఈ యొక్క మరి మనము శ్రద్ధ అనేటువంటిది దేవుని విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ చాలా మనకి ప్రాముఖ్యమైనది అనేది మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. రెండవ విషయాన్ని మనం మొదటిది ఏం చెప్పడమా? చీమల నుండి నేర్చుకోవాల్సిన మొదటిది చురుకుతనం.
అలాగే రెండవది, ఈ చీమల యొక్క రెండవ లక్షణం ఏమిటి అని అంటే ఇది యూనిటీ అన్నమాట. యూనిటీ, కమ్యూనికేషన్స్ అనేవి ఈ చీమలకి ఒక్కొక్కటిగా ఇవి కలిగి ఉంటున్నాయి. మీరు ఒక విషయాన్ని మీరు గమనిస్తున్నట్లయితే దీనికి ఈ యాంటీనాస్ ఉంటాయి, రెండు తీగల్లాగా ఉంటాయి, కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి. కానీ రెండు యాంటీనాస్ మెయిన్ ఉంటాయి, రెండు కూడా. ఈ రెండు యాంటీనాస్తో అవి ఏం చేస్తాయంటే, ఇవి చీమ ఎదురైనప్పుడట దాన్ని మాట్లాడుకోగానే ఈ యాంటీనాస్తో తమ సిగ్నల్స్ ఇచ్చుకుంటాయట. యాంటీనాస్తో అంటే ఈ రెండు తీగలు ఉన్నాయి కదా పైకి ఉండే రెండు, అది కూడా టచ్ అయిపోతాయి. ఈ టచ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా అది ఏం చేయాలో దానికి అర్థమైపోద్దట. మాటలు అవసరం లేదు, అక్కడ యాంటీనాస్తో కమ్యూనికేషన్ చేస్తాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫెరోమోన్స్ అనేటటువంటి ఒక లిక్విడ్ని అవి విడుదల చేస్తాయి. ఫెరోమోన్స్ అనేటటువంటి లిక్విడ్ని అవి విడుదల చేస్తాయి. ఏ విషయంలో అంటే ప్రియులారా, అవి వరుసగా లైన్గా వెళ్తూ ఉంటాయి కదా, మీరు గమనించారు కదా, వంకరొంకలుగా వెళ్ళవు. ఒక చీమనకాలు ఒకటి అలా లైన్గా వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్తున్న కారణం ఏంటంటే ఈ చీమ ప్రియులారా ఈ ఫెరోమోన్స్ అనేటటువంటి తన యొక్క ఆ లిక్విడ్ని తను విడుదల చేసి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వెనక నుంచి వచ్చేటటువంటి మరో చీమ దీనినే గమనించి అది విడుదల చేసినటువంటి ఈ ఫెరోమోన్స్ అనేటటువంటి లిక్విడ్ యొక్క వాసనను కనిపెట్టి, ఓహో నా ముందున్నటువంటి నా సోదరుడు ఇలాగా వెళ్ళారు, నేను కూడా ఆ దారిలో వెళ్ళాలి. ఈ కమ్యూనికేషన్ అనేటటువంటిది ఈ యాంటీనాస్ ద్వారా ఇచ్చుకుంటాయి. ఈ ఫెరోమోన్ అనేటటువంటి ఈ యొక్క ఆ లిక్విడ్ ద్వారా పిల్లగా వాటిని విడుదల చేయడం ద్వారా తాము కమ్యూనికేషన్స్ అనేది ఇచ్చుకుంటున్నాయి. వాటి యూనిటీ ఎంత గొప్పది మనం గమనిస్తే 40 లక్షల చీమలు కలిపి ఒక కాలనీగా ఉంటాయట. 40 లక్షల చీమలు పైగా ఒక కాలనీగా ఉంటాయట. అంటే వాటి పుట్ట చూసారా, చీమల పుట్ట, ఆ పుట్ట లోపలికి గమనిస్తున్నట్లయితే సుమారు 40 లక్షల చీమల వరకు కూడా ఉంటాయట. భూమిని తవ్వేసి అందరి నివాసాన్ని ఏర్పాటు చేసుకుని యూనిటీగా ఐక్యతగా అవి ఉంటాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ చీమ తన క్షేమం కోసమే కాదు, దానికి 2 పొట్టలు ఉంటాయట. 2 పొట్టలు ఉంటాయి దానికి. అవి ఏంటంటే ఒకటి తన కోసం, మరొకటి తన యొక్క మరొకరి కోసం ఉంటుందట. అంటే గమనించండి, తన కోసమే తాను బ్రతకదు, తాను తన వారి కోసం, తన జాతి కోసం, తన సోదరుల కోసం తాను మంచి ఆలోచన కలిగి ఉంటుంది. ఈ యూనిటీలో, ఈ ఐక్యతలో వ్యక్తిగతంగా తమ క్షేమం కోసం ఆలోచించేటటువంటి వారు స్వార్థపరులైతే, ప్రియులారా తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి కోసం ఆలోచించేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ప్రేమ. ఈ యూనిటీలో ఉన్నటువంటి ప్రేమ ఇది ఇతరులకు సహాయం చేసేటటువంటి స్వభావం. ఎప్పుడైనా దొరికింది ఒక్కటే తినేస్తుందా? మీరు గమనించారా? ఏదైనా దొరికింది అనుకోండి, దొరికినటువంటి ఆహారాన్ని అది ఒక్కటే అక్కడ తినేస్తుందా? ఈడ్చుకెళ్తుంది, అది తీసుకుని వెళ్దాం అనదు. ఒక్కొక్కసారి అది బరువు తన బరువు కంటే 20 నుంచి 50 రెట్లు బరువు మోయగలదట. తన బరువు కంటే తను ఇంకా ఎక్కువ బరువు. ఎంత అంటే ఒక మనిషి 1000 కేజీలు మోయగలదా? ఒక మనిషి 1000 కేజీలు బరువు మోయగలదా? నేను 80 కేజీలు అండి. నేను మహా మోస్తే ఎంత? 20 కేజీలు 30 కేజీలు మోస్తానేమో. మహా గట్టిగా అయితే 50 కేజీలు మోస్తానేమో. 1000 కేజీలు మోస్తే నేను ఏమైనా ఉంటానా? కానీ ఇది తన బరువు కంటే 20 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువు మోయగలుగుతుందట. ఆహారాన్ని మోస్తూ తీసుకొస్తుంది. ఆహారాన్ని ప్రియులారా తాను తన సహోదరుల కోసం తీసుకొస్తుంది. అది
తనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఎందుకు వెళ్ళమన్నాడు, ఎందుకు నేర్చుకోమన్నాడు సీమల దగ్గరికి అంటే, అది తన కోసం తాను చూడదు కానీ తనతో పాటు తన తోటి వారి కోసం కూడా ఆలోచించి ఆహారం పెడుతుంది. పిల్లల సంఘములో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంఘం అనేటటువంటి ఈ గుంపులో మనం కూడా ఒకరి కోసం ఒకరు ఆలోచించాలి, ఒకరికి ఒకరు సహాయంగా ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరిని ఒకరు ఆదుకోవాలి. పిల్లల వారి యొక్క స్థితిని గమనించాలి, వారి స్థితిని గమనించి వారికి మనం తోడుగా నేనున్నాను ఏం పర్వాలేదు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చినప్పుడు పిల్లల అది సంఘములో నిజమైనటువంటి ప్రేమ అనేది మనము వ్యక్తపరుస్తున్నాం. అది దేవుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన బిడ్డలుగా మనం కూడా ప్రేమ కలిగి మనం కూడా జీవించాలి అన్నది జ్ఞాపకం చేస్తున్నాను వాక్యం ద్వారా ప్రియులార. అలాగే అపొస్తలుడైన పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి అపొస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. అపొస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 34వ వచనం. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. చూసారండి, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి గొప్ప సాక్ష్యం. ఈ గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము. అక్కడ ఒక్కడి కోసమే ఆలోచించాడా పౌలు భక్తుడు? అమ్మా, పౌలు భక్తుడు ఆయన ఒక్కడి కోసం ఆలోచించుకున్నాడా? ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఆయనతో పాటు ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తున్నాడు. ఏ విషయంలో అంటే ఆయన ఫ్యామిలీ కోసమా? ఆయన ఏదో సంపాదించుకొని వెనకేదో కూడగట్టుకోవడం కోసమా? పౌలు భక్తుడు అది కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అతనితో ఉన్నటువంటి వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మంచి మనసు చూడండి. అర్థమవుతుంది కదమ్మా? ఈ రోజుల్లో అలాంటి ప్రేమ చాలా తక్కువ. తన కోసం తాను ఆలోచించేవారేమే తప్ప మన సహోదరుల కోసం మనం ఆలోచించేటటువంటి స్వభావము చాలా తక్కువ. కానీ పౌలు భక్తుడు ఆయన కష్టపడ్డాడు, ఆయన చేతులతో ఆయనే కష్టపడ్డాడు. ఆయన ఏం చేసేవాడో తెలుసా? రాత్రులు డేరాలు కుట్టుకునేవాడట. ఎవరి డేరాలు కుట్టుకునేవాడట, పగలు స్వార్థకి వెళ్ళేవాడట. సంఘం ఇచ్చేది కొంత అయితే ఆయన కష్టపడేది కొంత. ఆ యొక్క దేవుని పని నిమిత్తమై ఆయన భారాన్ని కలిగిన వాడై దేవుని కోసం శ్రమ పడుతూ పౌలు భక్తుడు ఈ చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రియ దేవుని బిడ్డలారా తాను కష్టపడుతున్నాడు. కష్టపడి ఇతరుల మీద భారంగా ఉండకుండా తను కష్టపడి ఇతరుల కోసం కూడా సహాయంగా ఉన్నాడు. అది దేవుని బిడ్డలుగా మనం కూడా అలా ఉండాలి. నీతో పాటు ఎవరికైనా, నీ తోటి వారికి లేక సంఘములో ఉన్న సభ్యులకు నీవే రోజైనా సహాయంగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవుడు మనకి ఇచ్చాడు అంటే కేవలం మన కోసం మాత్రమే కాదు, మన యొక్క సహోదరుల కోసం కూడా మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీకు చేయుటకు ఏ పని అయినా సరే వస్తే ఏం చేయాలి? శక్తి లోపము లేకుండా పని చేయి అంటున్నాడు. అంటే కష్టపడాలి ప్రియులారా. ఎవరి కొరకంటే మన కోసమే కాదు, మన తోటి వారి కోసం కూడా, సంఘంలో సభ్యుల కోసం కూడా సహాయంగా ఉండాలి. ఈ చీమలు వాటి కోసం అవే బ్రతకవు కానీ అవి
తన సహోదర చీమల కోసం అవి సహాయంగా ఉంటాయి అన్నది రెండవ అంశంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ అంశం ఏంటంటే చీమలు గుర్తెరిగేటటువంటి కాలమును ఎరిగినటువంటివిగా ఉంటున్నాయి. చీమలు ఏం చేస్తాయండి అమ్మా చెప్పాలి? ఏం చేస్తున్నాయి? కాలమును ఎరిగినటువంటి చీమలుగా మనం చూస్తున్నాం. కాలమును ఎరిగిన చీమలు. ఏ కాలమును ఎరిగినవి అంటే అవి వాటికి తెలుసు, శీతాకాలం తెలుసు, ఎండాకాలం తెలుసు, వానాకాలము తెలుసు. ఈ మూడు కాలములలో ఏది ఉపయోగించుకోవాలో వాటికి తెలుసు. అందుకని దేవుని బిడ్డలుగా మనకి కూడా అంటాడు, సమయమును దేవుని బిడ్డలు మనము కూడా ఎరిగిన వారమై ఉండాలి, ఎరిగిన వారమై ఉండాలి. జీవులు అల్పమైనటువంటి జీవులు, చాలా చిన్న జీవులు, వాటి జీవిత కాలం చాలా తక్కువే. అయినా కూడా ప్రియులారా ఎంతో జ్ఞానాన్ని కలిగి భవిష్యత్తు గురించిన ఆలోచన కలిగేవి ఉంటున్నాయి, కాలాన్ని ఎరిగినవిగా ఉంటున్నాయి చిన్న జీవులే. మరి ఇంత పెద్ద జీవులు మనం, మరి మనకేది జ్ఞానం, మనకేది భవిష్యత్తు గురించిన ఆలోచన? అందుకనే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి ఆయన శిష్యులు అడుగుతున్నప్పుడు యేసయ్య చెప్పిన కొన్ని సూచనలు ఉన్నాయి. ఇప్పుడు లోకస్తులు అంటారు ఏదో కాల జ్ఞానం అంటారు, కానీ దేవుని యొక్క వాక్యము ముందుగానే తన శిష్యులకు చెప్పాడు, నేను మరలా ఈ లోకంలోనికి వస్తాను, నేను వచ్చే ముందు ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి అన్నారు. చెప్పి ఎన్నాళ్ళయింది చెప్పండి? యేసయ్య చెప్పి ఎన్నాళ్ళయింది? ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయితే ఇప్పటికీ రాలేదు. ఎన్ని యుద్ధాలు జరగలేదు? ఇది ఇప్పుడు జరగబోయే యుద్ధం ఏంటో చెప్పండి? 3వ ప్రపంచ యుద్ధం. అంటే ఆల్రెడీ 2 యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, మన ఇండియా కాదు, టోటల్ గా వరల్డ్ వార్ అయిపోయింది. 2 వార్స్ అయిపోయి ఇది 3rd వార్, ఇది 3వ వార్ జరగబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 1 by 1. అంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఇంకా జరగలేదని ఒక ధీమా, ఒక నిర్లక్ష్యం కదా. కానీ సూచనలు మాత్రం నెరవేరుతున్నాయి. ఒక యుద్ధం గురించి కాదు పిల్లరా, భయంకరమైనటువంటి కరువులు వస్తాయన్నాడు. ఇప్పుడు జరగబోయేది, అది జరగబోతుంది. అప్పుడు ఫస్ట్ వార్ అయినప్పుడు, సెకండ్ వార్ అయినప్పుడు రాలేదు అంత కరువు, ఇప్పుడు రాబోతుంది అంతటి కరువు. గ్యాస్ గురించి ఎన్నో ట్రోల్స్, రీల్స్ చూస్తున్నాం మనం కదా, అది నిజమే, జరగబోతున్నది. ఎందుకనంటే ప్రియులారా ఈ ప్రపంచమంతటికి మెయిన్ బేస్ అదే. అక్కడ కొడుతుంటే దెబ్బ ప్రియులారా ఈ ప్రపంచమంతా కూడా రానున్న రోజుల్లో ఇక తినడానికి కూడా కష్టమైపోయే రోజులు మనకి దగ్గర అవుతున్నాయి. ఈ నిత్యావసర వస్తువులు కూడా పెంచుకుంటూ పోతారు. రానున్న రోజుల్లో సగటు మనిషి బ్రతకడమే అతి కష్టంగా ఉంటది. అలాంటి రోజులు మనకి రాబోతున్నాయి. ఎరిగే వారంగా ఉండాలి. ఆ కాలమును మనం ఏం చేయాలంటే ఎరిగే వారంగా ఉండాలి. క్రైస్తవులు ఎరిగే వారికి ఉండాలి. ఏంటి? వాక్యం తెలిస్తే కదా మనకి పిల్లల జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి ఆయన రాకడ వస్తుందని. పిల్లల ఏ రోగమో డాక్టర్లు కూడా కనిపెట్టలేని భయంకరమైన రోగాలు మనుషులను పట్టి పీడిస్తూ ఉంటే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ దగ్గర ఏమీ లేదండి అంటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో బాధలతో ఉంటాడు. ఏంటో తెలియట్లేదు డాక్టర్లు కూడా. అలాంటి వ్యాధులు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటే పిల్లల ఏంటి ఈ పరిస్థితి అంటే దేవుని రాకడకు సూచన. భూమి మీద అనేక విధాలుగా ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా అనేకమైనటువంటివి నెరవేరబోతున్నాయి. జనాల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తారన్నాడు. పిల్లరా మరి మిమ్మల్ని చెరసాలకు అప్పగించేస్తారన్నారు, అలాగే మిమ్మల్ని కొట్టేస్తారన్నారు, మిమ్మల్ని చంపేస్తారన్నారు. మనుషులు వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయే పరిస్థితులు ఇప్పుడు చూస్తుంటే, యూట్యూబ్లో చూస్తే పిల్లల వార్తలు చూస్తుంటే ఎంత భయంకరమైనటువంటి వార్తలు వింటున్నామండి. ఏం చేస్తున్నాడో మనిషికి అర్థం కాలేనటువంటి పరిస్థితులు. మొన్న వైష్ణవి అనే ఒక పిల్లని తన గర్భముతో ఉంటుండగానే ఆ అమ్మాయిని చంపేశాడు. ఏమండి ఎంత భయంకరమైన దారుణ విషయం. ఇలాంటివన్నీ వినట్లేదు. ఇవన్నీ బట్టి ఏమర్థం అవ్వాలి మనకి?
ఏమెరగాలి మనం? సమయము సమీపించినది అని మనం ఎరిగే వారముగా ఉండాలి. అందుకని ప్రియులారా, మరి ఎఫెసీ 5:15 అన్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఏం చేయాలని? సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏం చేయాలి? జాగ్రత్తగా చూచుకున్నాడు అంటాడు. తీతు పత్రికలో ప్రియులారా, పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న మాట మనము గమనించుదాం. మొదటి అధ్యాయంలో ఒకసారి మనం గమనించుదాం. తీతు పత్రిక ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగము దయచేసి చదివి వినిపించండి. ఇక్కడ గమనించండి 12వ వచనం, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. చాలండి. ఇక్కడ క్రేతీయులు అనేటటువంటి వారట ఎలా ఉన్నారటండి? ఎలా ఉన్నారట? వారు అబద్ధికులుగా ఉన్నారట, దుష్ట మృగాలుగా ఉన్నారట, తిండిపోతులుగా ఉన్నారట. ఎలాంటి తిండిపోతులు? సోమరులకు తిండిపోతులుగా ఉన్నారట. ఇందాక చెప్పుకున్నాం, పడుకుని సోమరు ఏం చేస్తాడు? తన నోట్లోకి అందించేయమంటాడు. నేను లెగలేను, నాకు అందించే తినిపించే అంటాడట. అలాంటి క్రేతీయులు అనేవాళ్ళు ఉన్నారట. దేవుని బిడ్డలారా, విశ్వాసులు బద్ధకస్తులుగా ఉండకూడదు, కాలమును ఎరిగిన వారిగా ఉండాలి, సమయాన్ని గమనించే వాళ్ళగా ఉండాలని ప్రభు మనకి తన దాసుల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాలము సమీపించుచున్నది. ఎలా అంటే జరుగుతున్న సంఘటనలు బట్టి మనం ఎరిగి ఏం చేయాలి? ఇవి ఈ చీమలు ఏం చేస్తున్నాయంటండి? తమ కొరకు ఏమండి ఆహారమును సిద్ధపరచుకుంటున్నాయి. ఎందుకంటే వర్షాకాలం వస్తే ఆ వర్షాకాలంలో మనకి సుమారు 4 నెలలు ఫుడ్ ఉండదు. కాబట్టి మనము ఈ 4 నెలలు కూడా ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఈ 4 నెలలు మనము హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అని ఏం చేస్తున్నాయంటే ముందు కాలం ఎరిగి తర్వాత అవి వాటన్నిటి కొరకు ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. జీవం అనే వాక్యం అనే జీవాహారాన్ని కూడా మనం కూడా ఏం చేయాలండి? సిద్ధం చేసుకోవాలి. ఎందుకు సిద్ధం చేసుకోవాలి? ఎందుకు సిద్ధం చేసుకోవాలి అంటే ముందుకి వాక్యము దొరకదు, చెప్పేవాళ్ళు ఉండరు, బైబిల్ గ్రంథాలు ఉండవు. ఇప్పటికే ఈ బైబిల్ని బ్యాన్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ముద్రణ యంత్రాలను ప్రియుల మొత్తం ఒక చట్టాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవి ముద్రణలు ఆపేయచ్చు. అప్పుడు బైబిల్ మనకి కావాలన్నా దొరకదు. పాస్టర్ గారు దొరుకుతారా, చెప్పేవాళ్ళు ఉంటారా అని వెతుకుతాం, కానీ చెప్పే పాస్టర్ గారు కూడా ఉండరు. ఒకవేళ తెలిసిన పెద్దలు ఎవరైనా చెప్తారా అంటే ఆ చెప్పేవాళ్ళు కూడా చెప్పే ఛాన్స్ అనేది ఉండదు. అప్పుడు ఏంటి మన పరిస్థితి? వర్షం పడిన తర్వాత ఆహారం కోసం వెతుకుతానంటే అవ్వదు. ఏం చేయాలి? సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి, కాలం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ తరుణాన్ని వినియోగించుకొని ప్రియులారా, ఈ సమయంలోనే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకుంటూ వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ప్రతి మాట కూడా హృదయంలో భద్రం చేసుకోవాలి. అలాగిన ప్రతి దినము కూడా దేవునిలో గడపాలి. ఇది సిద్ధపాటు దినాలు. ఇవి సిద్ధపాటు దినాలు. కాలం సమీపించుచున్నదని ఎరగాలి. ఈ లోకం అంతమయ్యే దినాలు దగ్గరికి వచ్చాయని ఎరగాలి. ఇప్పుడు ఆత్మలో మనం సిద్ధపడి జీవించాలి. మన ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి ప్రియులారా. అందుకే 40 దినాలు కూడా ఎందుకు పాటిస్తున్నాం? ఎందుకు ఈ 40 రోజులు కూడా దైవ సన్నిధిలో కూర్చుంటాం? ఈ 40 దినాలు కూడా దేవుని వాక్యాన్ని వింటాం. ఈ 40 దినాలు సహవాసంగా ఉంటాం. ఈ 40 దినాలు కూడా ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యం ద్వారా మనం బలపడుతూ మన ఆత్మను సిద్ధపరచుకోవడానికి. సిద్ధపాటు నువ్వు లేకపోతే
మనము విడువబడతాం. పిల్లరా, ఇద్దరు తిరుగలు విసురుచుండగా ఏమవుతారట? ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. పొలంలో ఇద్దరు పని చేసుకుంటుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. పిల్లరా, మనము దేవుని యందు విశ్వాసము, భయము, భక్తి కలిగి, వాక్యాన్ని కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, దైవ సన్నిధి కలిగి మనము ఒకవేళ ఉంటూ ఉంటే ఆయన రాకడ వస్తే మనము ఎత్తబడతాము. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే రేపు చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, వచ్చేసాం అలాగలాగా నిర్లక్ష్యంగా టైం వేస్ట్ చేస్తూ గడిపేస్తారో పిల్లలు, అలాంటి వారు విడువబడతారు. అలాంటి వారికి ఆశీర్వాదం లోకములోనూ ఉండదు, అలాగే దేవుని యొక్క నిత్యరాజ్యం కూడా ఉండదు. 10 మంది కన్యకలే దానికి ఉదాహరణ. 5 బుద్ధి గలవారు అంటే సిద్ధపడిన వారు, 5 బుద్ధి లేని వారు అంటే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు. మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుందాం. తరడు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. కొద్ది నిమిషాలు వినిన ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ తల్లి, సోదరి, సోదరుడా, ఇదిగో దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం. మనకి కష్టపడాలి, సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించింది కొద్దిగైనా అది దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉండొద్దంటాడు. నీ భార్యను పోషించుకో, నీ పిల్లలను పోషించుకో, వారిని సంరక్షించాలి. అది విశ్వాసం యొక్క బాధ్యత. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. కష్టపడు, సంపాదించు, నిర్లక్ష్యంగా ఉండదు. దేవుని పని కొరకు కష్టపడు, దేవుని ఇంకా సన్నిధి కొరకు కష్టపడు. చీమలు చురుకుగా ఉంటాయి, అవి పరిగెడుతూనే ఉంటాయి, అలసిపోవు, విశ్రాంతి తీసుకో. మరి నీవేమై ఉన్నావు తల్లి, సోదరి? మనం ఏమై ఉన్నాం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అవి తన కోసమే కాదు, మిగిలిన చీమల కొరకు చూస్తాయి. నీ కోసమే నువ్వు ఆలోచిస్తున్నావా? నీ కుటుంబం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావా? సంఘములో వెనకబడిన నీ సహోదరులు ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వ్యాధులలో ఉన్నారు. వారిని కూడా పరామర్శించు, వారికి నీ సహాయాన్ని అందించు. అదే దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు. కాలము సమీపమైనది, ఆయన రాకడ దినాలు సమీపం ఉన్నాయి. సిద్ధపాటు కలిగి ఉందామా? పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ యొక్క ప్రభా సమీపంలో నీవు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం నుండి శుద్ధిస్తున్నాను. నా దేవా, చీమలు బలహీనమైనవి, కానీ ఎంతో జ్ఞానాన్ని మాకు నేర్పిస్తున్నాయి. దేవా, మా ప్రియ బిడ్డలమైన మేమందరం కూడా అయా చీమల వలె చురుకుదనము కలిగి నీ పనిలో నాన్న నిమగ్నమై, నాన్న నీ కొరకు, మా కుటుంబం కొరకు ప్రయాసపడేవారుగా నాన్న నువ్వే తీర్చిదిద్దండి. నేను అలాగే ప్రభా, అయా వారి కోసమే కాదు, తన తోటి చీమల కొరకు ఎలా ప్రయాసపడుతున్నాయో మేము నాయన శ్రమలో మిగిలిన బిడ్డల కొరకు కూడా మేము ఆలోచించే వారికి ఉండడానికి సహాయం చేయండి. కాలం సమీపంగా ఉంది, నీవు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి నైనా. అయా, ఒక్కొక్కటి సూచనలు నెరవేరుతుండగా దేవా, మేము సిద్ధపాటు కలిగిన వారికి ఉండడానికి సహాయం చేయండి. నాయన మా ఆత్మలో మమ్మల్ని సిద్ధపరచండి. నాయన ఈరోజు నాయన నీ వాక్యము చేత ప్రతి బిడ్డ కూడా నేను బలపరచబడి నీ సన్నిధిని విడవక ఎల్లప్పుడూ కూడా ప్రతిదినం నీ సన్నిధిలో నేను ఆరాధిస్తూ నిన్ను మైపరచబడి ఉండడానికి సహాయం చేయమని, వాక్యం అందరిలో ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్.